गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। लक्ष्मी प्रदान समये नवविद्रुमाभां विद्या प्रदान समये शरदिंदु शुभ्रां विद्वेषवर्ग विजये पीतमालनीलां देवीं त्रिलोकजननीं शरणं प्रपद्ये। నిన్న అసలైన ఘట్టానికి వచ్చాం. లక్ష్మిని వాంఛించు ప్రతి ఒక్కరూ నిరంతరం ఈ 15 రుచులను పఠిస్తూ ఉంటే చాలు, మనోభీష్టం నెరవేరుతుంది. ప్రతిదినము శక్తి కొలది నేతితో ఈ 15 రుచులకు హవనము పుట్టించుకొని స్వాహాకారాలతో లక్ష్మికి నివేదించినట్టయితే ఆమె ఇంకా సంతృప్తి చెంది సకల అభిప్సితములు నెరవేరుస్తుంది. నిత్యాగ్ని తత్పరుడు ఉంటే ఏమీ కాదు, తన ఇష్టదైవానికి హవ్యము చెల్లిస్తే చాలు. ఇది కష్టమైన పని కాదు. చెప్పి ఇక్కడ నాకే ఒక సందిగ్ధం. ప్రతిదానికి శక్తి కీలకం చెప్తూ ఉంటాను. బీజం శక్తి కీలకం. అలాగనే అంగన్యాస కరన్యాసాలు చెప్తూ ఉంటాను. మటుకి వీటికి ఏది చెప్పలే, 2 చెప్తున్నాడు. అది విచిత్రంగా ఉంది. అది చెప్పకుండా ఒకటే కదా, కానీ తప్పనిసరిగా చెప్పవలసి ఉన్నది. మీరందరూ తప్పనిసరిగా వినవలసి ఉన్నది. తప్పనిసరిగా ఈ రహస్యమును మీ మదిలో పదిలపరచుకొనవలసి ఉన్నది. ఈ ఒక్క శ్లోకమే నాకు నచ్చింది. చూడండి. ఆనందకర్దమశ్చైవ చిక్లీట ఇతి విస్తృతాః. ఆనందకర్దమశ్చైవ చిక్లీట ఇతి విస్తృతాః. ఋషయః తే త్రయః పుత్రా స్వయం శ్రీదేవి దేవత. ప్రతిదానికి హృదయస్థానంలో దేవతను, శిరస్సు పైన ఋషులను, ఋషయ ఛందస్సు ముఖమునందును, హృదయంలో దేవతను ప్రతిష్ఠించుకోవడం సామాన్యంగా ప్రతి దేవతకు ఉంది. ఇక్కడ స్వయం శ్రీదేవి దేవత. ఈ 15 రుచులకు స్వయంగా శ్రీదేవే దేవత, ప్రధాన దేవత. ఇంకా ప్రధాన దేవత ఏకైక దేవత. స్వయం శ్రీదేవి దేవత చెప్తూ ఛందస్సు చెప్పలేదు, కానీ ఋషయ శిరస్సు ఋషి కదా చెప్పాడు. ఆనందకర్దమశ్చైవ చిక్లీట ఇతి విస్తృతాః. ఆనందుడు, కర్దముడు చ ఇవ అలాగనే చిక్లీట ఇతి విస్తృత. చిక్లీతుడు అని విస్తృతాః మిక్కిలి ఖ్యాతి పొందినటువంటి
వేదములలో చెప్పబడినటువంటి ఎక్కువగా వినిపించబడుతున్నటువంటి లక్ష్మి అంటూనే ఈ ముగ్గురు వస్తారు. ఆనందుడు, కర్దముడు, చిక్లీత. ఇది విస్తృత. ఋషయ దేవతేమో ఒకటి. ఈ 15 రుచులకు ఋషులెందరూ? ముగ్గురు. ఎవరు? ఆనంద, కర్దమ, చిక్లీత. ఋషయస్తే త్రయఃపుత్ర. తే నీ యొక్క త్రయఃపుత్ర, ముగ్గురు కుమారులు. వాళ్ళు దీనికి ఋషులు. ఇక్కడ ఆనందుడు, కర్దముడు ఋషులు కావచ్చు. చిక్లీతుడు ఉంటే నేను మొదటి నుంచి మన్మధుడు అని చెప్తూ ఉన్నాను. మరి ఆయన ఋషి ఎలా అవుతాడు అంటే, నారాయణో ఋషి. నారాయణుడే మునే, ఋష. ఆ మంత్రమునకు ద్రష్ట అని అర్థం. ఆ మంత్రమును సందర్శించి అనుభూతి పొంది ఉపాసించి భక్తుల కొరకు ప్రవేశపెట్టిన వాడే ఋషి. అంతే. నేను కర్నూలు నగరంలో మొదట లలితను ప్రతిష్ఠించి ఆమె రహస్యాలల్లో విడమర్చి చెప్పి నేను ఒక ఋషిని అయినాను. లలిత ఋషిని నేను, స్వామిని కాదు. నేను కూడా ఋషిని. అంటే లలిత ఔన్నత్యము, లలిత మంత్రము కర్నూలులో మొదట పట్టుకున్నవాడిని నేను ఒక్కడిని. అలాగనే ఋషులు, మహర్షులు కానవసరం లేదు. ఆ మంత్రమును సందర్శించిన వారు, మంత్ర సాధన చేసిన వారు, ఉపాసకులు, మంత్ర సిద్ధిని పొందిన వారు, లోకోపకారాని కొరకు ప్రకటించిన వారు. త్రయఃపుత్ర. నీ ముగ్గురు కుమారులమ్మ. ఒకడు ఆనందుడు, ఇంతకు ముందు చెప్పాను. కర్దమ ప్రజాపతి అని చెప్పాను. కశ్యపునిలాగా కర్దముడు కూడా ఒక బ్రహ్మ సృష్టికర్తల్లో ఒకడు కర్దముడు. ఇంకా ఆనందుడు, చిక్లీతుడు. మన్మధుడుని ఎట్లా చెప్పగలుగుతావు స్వామి అని అడగబోతు. అదే రహస్యాలు ఈరోజు చెప్తున్నది. ఏ ఒక్కరూ భేదించలేదు. చెప్పమనండి ఆంధ్రదేశంలో ఈ రహస్యాన్ని. చిరకాలము. చిరంజీవి అనేదానికి చీ కుంకుమ, సౌభాగ్యవతి అనేదానికి చీ సౌ పెడుతున్నామా. చీ అంటే చిరంజీవత్వము, చిరకాలం. క్లీ ఈత, ఆనీత అంటే తీసుకొని రాబడిన. క్లీ ఈత, ఆనీత సంపూర్ణంగా. ఈత అంటేనే తీసుకొని రాబడిన. క్లీం అనే బీజాక్షరాన్ని తీసుకొని వచ్చినవాడు ఎవడు? అతడే మన్మథుడు. ఆలోచన చేయండి. బాల ఐం క్లీం సౌహు. ఐం క్లీం సౌహు. క్లీం మన్మథ బీజము. దాని సృష్టికర్తే మన్మధుడు, కనుగొన్నవాడు మన్మధుడు, ఉపాసించినవాడు మన్మధుడు, అమ్మకు చేరువైనవాడు మన్మధుడు. అందుకే ఈ చిక్లీతుడు ఋషి అని చెప్పుకోవాల్సిన పని లేదు. ఆ మంత్రాన్ని సందర్శించిన వారు ముగ్గురు. ఆ 15 సూక్తాలు ముగ్గురు. 3 కూటములు ఉన్నాయి కదా పంచదశికి. అప్పుడు 3 కూటములకు 3 అధిపతులు, తలా 5 అనుకోండి. ఇంకా ఇందులో రహస్యాలు చెప్తాను వినండి. అమ్మకు ప్రధాన బీజం ఈగుం శరణమహం ప్రపద్యే. ఈం. ఈముతో పుట్టి ప్రసిద్ధి నొందిన బీజాక్షరాలు చెప్పండి. హ్రీం క్లీం
శ్రీం కాకపోతే పుట్టాలా. మళ్ళీ ఒకసారి ఈం అమ్మది బీజాక్షరం, సంయుక్తమైనటువంటి స్వరం, సంయుక్తమైనటువంటి అక్షరాలు. హ్రీం లక్ష్మీదే బీజం, శ్రీం లక్ష్మీదే బీజం, క్లీం లక్ష్మీదే బీజం. ఈ 3 బీజాలకు 3 కర్తలు రాసుకోండి. తెలియని వాళ్ళు అగ్నులు ఉంటే తెలుసుకోండి. అందరి వల్ల ఉపన్యాసాలు ఇన్ని 100 మంది అట్టకెక్కితే నా బోటి వానికి ఎంత బాధ కలగాలి. ఒక్క శ్లోకంలో ఉన్నటువంటి అక్షరక్షరము ఒలిచి మీ చేతికి ఇస్తాను. చిక్లీతకు ఉత్పత్తి చెప్పాను. అలాగనే ఆనందుడు, నీ పుత్రుడు ఆనందుడు అతి ముఖ్యుడు. అంటే ఇహ పర సౌఖ్యములను ప్రసాదించడమే ఆనందం. కేవలం భూలోక తాత్కాలిక ఆనందం కాదు. ఒకడికి శృంగారంలోనే ఆనందం ఉంటుంది, రత్యానందం ఉంది, ఇంతకన్నా బ్రహ్మానందం లేదనుకుంటాడు. వాడు అగ్నుడు. ఈ బాహ్యానందాల కన్నా, ఈ ప్రాపంచిక ఆనందముల కన్నా సాయుధ్యంలో లభించేటువంటి ఆనందం అదే పరమ కైవల్యం, అదే బ్రహ్మానందం. ఆ ఆనందాన్ని కూర్చేవాడే ఆనందుడు. మరి ఎవరు? లయం చేసుకునేవాడు పరమేశ్వరుడు. మరి దానికి ఏమిటి? బీజాక్షరం శ్రీం. ఆశ్రయించిన వారికి అడగకుండానే ఇహపరలౌఖ్యములు సౌఖ్యములు అందించగలిగిన బీజాక్షరము శ్రీం. ఆ శ్రీంకే కర్త ఆనందుడు. లక్ష్మి వల్ల బాహ్యానందం కాదు. ఇవి క్షుద్రాలు, తాత్కాలిక ఆనందాలు, అనశ్వరములు, నశించేది ఈ ఆనందాలు. ఏది ముడగట్టుకోపోం. అమ్మ ఇచ్చినటువంటి ఎట్లొచ్చినామో అట్లా పోతాం. కానీ మూడగట్టుకొని పోయేది మనకు కనపడదు. మనం చేసిన పుణ్యం పాపం దాన్ని తీసుకొని పోతాం. అది ఆనందుడు. ఇంకా హ్రీం అనేది హ్రీం హిరణ్మయం హిరణ్యవర్ణం అన్నప్పుడే చెప్పాను అమ్మ. అది సృష్టి, బిగినింగ్. బిగినింగ్లో ఎవరున్నారు? సృష్టికర్త కర్దమ ప్రజాపతి. ఇప్పుడు హ్రీంకు కర్దముడు, శ్రీంకు ఆనందుడు, క్లీంకు మన్మధుడు, చిక్లీతుడు. 3 ఋషులు, 3 బీజాక్షరాలకు, 3 కూటములకు. ఇంకా ఇవెల్లా సమన్వయించాలంటే మొదటి 5 శ్లోకాలకు ఎవరు, 2 5 శ్లోకాలకు ఎవరు, 3 5 శ్లోకాలకు ఎవరు, ఇలా విభజించుకున్నట్టయితే పంచదశినే సమన్వయించుకోవచ్చు 15 శ్లోకాలకు. చాలా చెటభారతం అవుతుంది. ఇంతంత రహస్యాలున్న శ్రీ సూక్తం మీరు వినడం లేదు. 100 150 మంది అంటే నా తల నేను బాదుకుంటున్నా. ఈ ఒక్క శ్లోకానికి ఇంతకు మించి అర్థం చెప్పమనండి. ఆనందకర్దమశ్చైవా చిక్లీత ఇతి విస్తృతా. విస్తృతా అంటే కీర్తి పొందిన వారు అని అర్థం. విశేషశ్రుత, విశేషంగా వేదములందు చెప్పబడిన వారు. ఋషయశ్చే త్రయఃపుత్ర స్వయం శ్రీదేవి దేవత. స్వయంగా అమ్మవారే ఈ రుచులకన్నిటికీ దేవత. ఆనందుడు, కర్దముడు, చిక్లీతుడు, దేవి మానసపుత్రుడు. శ్రీ సూక్తమునకు వీరే ఋషులు, శ్రీదేవియే దేవత. ఇంత వ్యాఖ్యానం చేయొచ్చు.
నేను ఎంత వ్యాఖ్యానం చేశానో ఒకసారి చూడండి. కర్ద్రమానంద చిక్లీత ఘన గుణాఢ్య మాత మానసపుత్ర ప్రణీతమగుచూ. కర్దముడు, ఆనందుడు, చిక్లీతుడు గొప్పనైన గుణాఢ్య అయినటువంటి ఉత్తమ గుణ సంపన్నురాలైనటువంటి సకల శుభలక్షణాలకు రాశీభూతమైనటువంటి ఆ అమ్మవారి యొక్క మానసపుత్రులు. వారి చేత ప్రణీతమైంది, రచింపబడింది ఈ శ్రీ సూక్తం. మగుచు మహిమ రహిమించు శ్రీ సూక్త మంత్రతతికి. మహిమతో అన్నిటినీ మించిపోయినటువంటి శ్రీ సూక్తానికి మించినటువంటి సూక్తం దేవీ సూక్తాల్లో ఏమీ లేవు. మరి శ్రీ సూక్త మంత్రతతికి ఆది దేవత శ్రీదేవి అభూసుదనరు. మూలదేవత ఎవరు? లక్ష్మీ. దీనికి ఇదయ్యా. ఇంకా దీంట్లో రహస్యాలు తెలుసుకోవాలంటే నా ఇంటికి రావాల్సిందే. ఇది నా వ్యాఖ్యానం. ఇంకా అంత అవతల చూడండి ఏముంది. పద్మాసనే పద్మూరు పద్మాక్షి పద్మసంభవే త్వమ్మా భజస్వం పద్మాక్షి ఏన సౌఖ్యం లభాభ్యం. పద్మాసనే పద్మూరు పద్మాక్షి పద్మసంభవే త్వమ్మా భజస్వ పద్మాక్షి ఏన సౌఖ్యం లభామ్యహం. పద్మే, ఆమె పేరే పద్మ, ఆమె పేరే కమల. పద్మం మీద కూర్చుంటుంది. పద్మము లాంటి సుకుమారమైన తొడలు గలది. పద్మముల వంటి రేకుల వంటి కన్నులు గలది. పద్మము నుండే సంభవ అంటే పుట్టినది. అటువంటి పద్మాక్షిని త్వం మా భజస్వ. ఎందుకు? సౌఖ్యం లభామ్యహం. ఇహపరలోక సౌఖ్యమును కోరి అటువంటి అమ్మను నేను భజిస్తూ ఉన్నాను. భజాధాతు సేవన, సేవిస్తూ ఉన్నాను. పద్మొంటి కన్నులు తొడలు కలిగి పద్మమున జన్మించి పద్మాసమున కూర్చున్న శ్రీదేవిని నేను నిన్ను సేవిస్తూ ఉన్నాను. నాకు సర్వ సౌఖ్యములు ప్రసాదించుము. ఏన సౌఖ్యం లభామి అహం. నాకు లభామి, దయచేయవమ్మా. పద్మ సంస్థిత పద్మోరు పద్మనయను పద్మ సంభవి జగదేక భవ్య జనని లోకమాతామ్మ. అది భవదనుగ్రహ భాగ్య సంప్రాప్తి మహిమాని దయగలిగితే చాలు, క్రీగంటి చూపు పడితే చాలు. సర్వ సౌఖ్యం బులందన సాధ్యమగునే. మా నిన్ను ఆశ్రయించిన వారికి సౌఖ్యాలకు కొరత అని. మరి దీంట్లో అంత పద్మం 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 వేసి ఆమెనే పద్మం చేసి ఇక్కడ భుజించేదేముంది, మనం కొత్తగా అవగాహన చేసుకునేదేముంది, దీనివల్ల పొందే లాభం ఏమిటి అని అడగాలి. మీరు ముందు లేరు కనుక అడగలేరు, సభలైతే అడుగుదురు. అమ్మ నిధినే పద్మనిధి అంటారు. ఊరువులు అతి రహస్యమైనవి తొడలు. భర్త తప్ప ఆ తొడలు ఎవరు చూస్తారు? ఎవరు చూడడానికి లేదు. మరి ఎందుకు ఇట్లాంటివి వేశాడు అంటే, పద్మాసనే నవనిధుల మీద కూర్చొని ఉంది. ఆ నిధికి ఏమని పేరు? పద్మనిధి అని పేరు.
పద్మాక్షి, పద్మోరు, ఇవెల్ల సుకుమారంగా కన్నులు, సొగసు, తొడల యొక్క అందం. మరి పద్మము నుండి పుట్టింది, మరి పద్మిని స్త్రీ అని చెప్పాలి. పరపురుషుణ్ణి కన్నెత్తి చూడనటువంటి భర్తను మాత్రమే సుఖించున్నటువంటి స్త్రీని, చపల చిత్తగాని స్త్రీని పద్మిని జాతి స్త్రీ అని దీని అర్థం. శంఖిని ఉన్నారు, చపల చిత్తం, చిత్తిని ఉన్నారు. రకరకాలైనటువంటి నీచాతి నీచ స్వభావం కలిగినటువంటి వారవనితల్లాంటి దేవతలు కూడా లేకపోలేదు. రంభాది అప్సరసలు అంతే కదా. మేనక అర్జునుని కోరుకుంది పరీక్షించేదానికి పంపితే. తల్లిని అన్నాడు, అంతే. తండ్రి నాకు దేవేంద్రుడు అన్న. ఇవి వావి వరుసలు అక్కడ లేవు. అందుకని పద్మిని జాతి స్త్రీగా పరపురుషుణ్ణి కోరనటువంటి మహాపతివ్రత శిరోమణి అని అంతర్గర్భితమైన పద్మ అనే దానికి పద్మిని స్త్రీ అని ఒకటి, పద్మిని అని ఒకటి. మహాపద్మము, పద్మముని ధననిధులకు పేర్లు కాబట్టి ఇవి నిగూఢమై ఉన్నాయి. అంతేగాని అంతా పద్మక్కే కాదు, అంతా పద్మలే కాదు. అందరి పేర్లు పద్మలు. పద్మావతి, పద్మాక్షి. లోకంలో చూడండి, పద్దు ఆఖరు ముద్దు చేసి పారేసినారు. ఇంక పోదాం. అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాధనే ధనం మే ద్యుషతాం దేవీం సర్వకామార్థసిద్ధయే. అమ్మా, నీవు జుషతాం దేవీం, నీవు అనుగ్రహిస్తే లభించనివేది. అశ్వతాయి చ, గుర్రాలు, ఏనుగలు, రథాలు, వాహనాలు, రకరకాల ఒంటెలు, వాటి అంతకదే వస్తాయి. గోదాయి, ఆవులు, బర్రెలు, గొర్రెలు అన్నీ పశు సంపదే. పూర్వం ఆవులు మాత్రమే యాదవులు కాశారు, గోపాలు. ఇప్పుడు అదే గొల్లలు, గొర్రెలు కాస్తూ ఉన్నారు. దక్షిణాదిన, ఉత్తరాదిన ఇప్పటికీ ఆవులు కాస్తున్నారు యాదవులు. ఆంధ్రదేశంలో మాత్రం గొర్రెలు కాస్తూ ఉన్నారు. అందుకే అవి కూడా సంపదే. గోదాయి ధనదాయి మహాధనే. మహాధనము అదే మహాపద్మము అన్నాను నేను. నవనిధులు మహాధనము కలిగిన అమ్మ కాబట్టి ధనాన్ని ఇస్తుంది, వాహనాలు ఇస్తుంది, పాడి పంటలు ఇస్తుంది. ధనం మే జుషతాం దేవి సర్వకామార్థ సిద్ధయే. సర్వకామితార్థములను, సర్వ సంపదలను నువ్వు సిద్ధయే ప్రసాదించగలవు. అందుకని ఇక్కడ నిన్ను నేను కేవలం మహారోజ భోగాలు అనుభవించేదానికి, ఆమె మహాసామ్రాజ్ఞి, సామ్రాజ్య ప్రదాయిని. అందుకని సామాన్యుడికి వెళ్ళవసరంలే. ఈ గుర్రాలు, ఏనుగలు వాటికి మేత పెట్టలేకనే అక్కడ ఆహారం పెట్టలేక ఇవి అల్ల కూడా ఇయ్యమని కోరుకోవడం ఒక మహారాజుగా వైభవంగా సుఖంగా
అట్టహాసంగా జీవించాలని కోరుకుంటూ ఉన్నాడు. అశ్వగో సంపదానీకమర్థ్యొసగి సర్వకామాకామ్యార్థ సిద్ధితో సతత మేలు. సర్వకామాలు కోరికలు తీర్చుకుంటూ సర్వకాల సర్వావస్థలో నన్ను కాపాడుకున్నా. సర్వ సంపత్ప్రద లక్ష్మీ సారసాక్షి అంటే పద్మంటి కన్నులు గలది, సారసం అంటే పద్మం. నీదు సన్నిధి స్వర్గమై నెగడునమ్మ. నీ సన్నిధానం ఉంటే చాలు, ఇంకా స్వర్గ సుఖాలు ఎవరికి కావాలా? స్వర్గంలో ఇంతకన్నా సుఖాలు ఉన్నాయా? స్వర్గానికి మించిన సౌఖ్యాలు నీవు ఈ వైకుంఠపురంలో దయచేయగలవు. స్వర్గానికన్నా ఎంతెంతో ఉన్నతమైంది నీ వైకుంఠపురం అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మరి పుత్రపౌత్ర ధనం ధాన్యం హస్తి అశ్వాచాది గోరథం ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మాం చంద్రాభాం లక్ష్మీం ఈశానాం సూర్యాం శ్రియమీశ్వరీం చంద్రసూర్యాగ్ని సర్వాభాం మహాలక్ష్మీం ఉపాసయే. మరి పుత్రులను పౌత్రులను వంశం అన్నమాట. ధనము ధాన్యం, హస్తి అశ్వములు, ఏనుగలు అశ్వములు, అజా మేకలు, బుర్రలు యాదవులు గొర్రెలు కాస్తారని ఇక్కడ చెప్పినారు. అజా అది గోరథం, గోవులు రథాలు. ప్రజానాం సంతానం భవసి మాత ఆయుష్మంతం కరోతు మాం. దీన్ని అనుభవించేదానికి దీర్ఘాయుష్ను ప్రసాదించును అని కోరుకుంటూ చంద్రాభాం లక్ష్మీం ఈశానాం. చంద్రుని వలె కాంతి కలిగి ఆహ్లాదకరంగా మరి నీవు మమ్మల్ని చల్లగా చూస్తున్నావు. సూర్యాభాం శ్రియమీశ్వరుని నిన్న చెప్పాం. ఈ రెండింటికి తేడా. సూర్యుని వంటి కాంతితో శ్రేయస్సునిస్తున్నావు ఈశ్వరిగా. అక్కడ ఈశానాం చంద్రకాంతిని నిజంగా ప్రసాదించేవాడు శివుడు. ఆయన జటాజూటం మీద ఉన్నాడు. ఆయనే చంద్రుడికి బ్రతుకుని ఇచ్చింది. ఈమె తమ్ముడు కావచ్చు చంద్రుడు, వానికి బతుకుని ఇచ్చినవాడు ఈశుడు. అది ధ్వని. సూర్యాభాం శ్రియం ఈశ్వరీం, అది ఇక్కడ ఈశానాం అన్నాడు. సూర్యకాంతితో శ్రేయస్సునిచ్చే ఈశ్వరి అమ్మ. హృదయస్థానము సూర్యలోకం, సూర్యమండలి. అక్కడనే లక్ష్మీదేవి ఉంది. చంద్ర సూర్యాగ్ని సర్వాభాం. చూడండి, ఆమె త్రినేత్ర. కుడి నేత్రంలో సూర్యుడు, ఎడమ నేత్రంలో అమ్మది చంద్రుడు, మధ్య నేత్రంలో అగ్ని. 3 నేత్రాలు ఉన్నాయి. చంద్ర సూర్యాగ్ని సర్వాభాం. 3 కాంతులు ఉన్నాయి, 3 నేత్రాలు. శ్రీ మహాలక్ష్మి ఉపాసమయ్య. అటువంటి లక్ష్మి ఇక్కడ కేవలం వేదాంతంలో ఆమె సత్వగుణోపేత, ఆమె రజోగుణోపేత, ఆమె తామస గుణోపేత. ఆమె కుండలాలే చంద్ర సూర్యుడు, ఆమె తిలకమే అగ్ని, ఆమె త్రినేత్ర. తాపంలో ఉన్నవాడిని తాపం చల్లార్చి చంద్రకాంతితో అక్కుని చేర్చుకుంటుంది. చలికి వణిగిపోతున్నటువంటి శీతల దేశాలు ఉన్నాయి, వారిని ఉష్ణాన్ని తగినంత ఉష్ణం ప్రసాదించుతూ హక్కునే చేర్చుకుంటుంది. చంద్ర సూర్య అగ్ని ప్రకాశం కూడా ఆమెలో ఉంది. అందుకై చంద్రుడు సాత్వికమునకు,
రాజసమునకు సూర్యుడు, తామసమునకు ఎవరినైనా కాల్చి పారేస్తాడు. మంచి చెడులే అంటుకున్నాడంటే పచ్చి చెట్లు ఎండు చెట్లు అన్నీ కలిపోవాలి, లయం. అలాగా మూడు కాంతులు కలిగిన మహాలక్ష్మిని ఉపాసిస్తున్నాం. శ్రీమాత, నీవు ప్రజలకు పుత్ర పవిత్రులను, ధనధాన్యాలు, గజాశ్వ రథములు, గోవులు మున్నగు పశుసంపద అనుగ్రహించుతున్నావు. చంద్ర సూర్య అగ్నుల వలె ప్రకాశిస్తున్నావు. ఓ మహాలక్ష్మి, నిన్ను నేను ఉపాసిస్తూ ఉన్నాను. హే సర్వేశ్వరి, నన్ను దీర్ఘాయుష్మంతుని చెయ్యి. వీటిని అనుభవించి వెళ్ళ, నువ్వు ఇస్తావు. అనుభవించేదానికి నాకేది చెప్పమ్మా. నువ్వు పండు ఇస్తావు, కొబ్బరి ఇచ్చి తినరా అంటావు, నమ్మేదానికి నాకు పండు లేవు. ఇంకా కొంతకాలం దాన్ని వినేదానికి, చక్కని వేదగానం వినిపించినా వినేదానికి చెవులు ఉండవు. అది కాదు, దీర్ఘాయుష్మంతమే ప్రకాశించడం కాకుండా సంపూర్ణ ఆయుష్యం ఇవ్వాలి. దానికి ఇంద్రియ శక్తిని, పంచేంద్రియముల శక్తిని అలాగనే ఉంచాలి. అది అమ్మను కోరుతూ ఉన్నాడు. ధనధాన్యంబులు, పుత్ర పౌత్రులు, హరుల్ గుర్రాలు, దంతావళుల్ ఏనుగలు, మేషముల్ మేకలు, కనకంబును, రథాలు, ధేనుకోటి, స్థిర భాగ్యారోగ్య సౌఖ్యప్రదం. స్థిరంగా భాగ్యము, సంపదను, ఆరోగ్యమును, సౌఖ్యమిచ్చినటువంటి ఆమెను, ఘన చంద్రార్క మహానలద్యుతిని, గొప్పనైన చంద్రుడు, అర్కుడు అంటే సూర్యుడు, మరి అనలం అగ్ని కాంతి గలది, లోకక్షేమ సంపత్కరిన. ఆమె సంపద ఎందుకు? లోకక్షేమానికి. ఆమె ఒక్కతే అనుభవిస్తుందా? జనపాలంకరీ, జనులను చక్కగా పరిపాలించే పోషణకర్త విష్ణువు కాబట్టి ఈమె కూడా ఈశ్వరిన్ మదిని అశ్రాంతంబుపాసించదన్. అటువంటి మహాలక్ష్మి అలసట లేకుండా, సోమరితనము లేకుండా ఉపాసిస్తూ ఉంటాను అని చెప్తూ, మరి రేపటికి ముగించేదానికి నేను కొంచెం సిద్ధపడుతూ ఉన్నాను. ముగివచ్చు, ముగిపోవచ్చు. హరి ఓం. సర్వే సుజనా సుఖినో భవంతు. మీరు కోరుకుంటే కర్తమేవ ప్రజాభూత ఎట్లా అర్థం చెప్పినానో అలా చెప్పగలను. మరి అక్కడ పద్మముతో పోలిస్తే ఊరికి భాష్యం వర్ణించేముంది. పద్మ నిధులు కదిలి రావాలి, పద్మిని జాతి స్త్రీ అనేది కదిలి రావాలి, పద్మము వంటి సుగంధము, సువాసన, జ్ఞానము కలిగి రావాలి. ఇవి అల్ల కూడా ధ్వని. ఏది ఎట్లయినా మహాలక్ష్మీ సూక్తం ఫలశ్రుతి అని పేరే కానీ కోరిన దానికన్నా కోరికలు ఎక్కువ. అందుకయ్యే నాకు ఇష్టంలే. నమ్మకం తెలిగించాను కానీ చమకం తెలిగించలే. నిజంగా ఇది తెలిగించకుంటే ఫలశ్రుతి పరిపూర్ణం కాదని. ఇది 28 అంటే 15 అయితేనే 3 13 18. అందుకని ఏదో నక్షత్ర సంఖ్య 28 కన్నా ముగించకుండా ఒకటికి అధికంగా తీసుకొని 28 ముగించారు వారు. ఆ కర్దమ ప్రజాపతికి, ఆ చిట్లీతునికి, ఆనందుడికి మనసారా ఒక్కసారి కృతజ్ఞత తెలుస్తూ ఈ రోజుకు ముగిస్తున్నాను. ఓం తత్సత్.